హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళు. ఈ ఎగ్జామ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ ఏ కోర్సెస్కి అడ్మిషన్ లభించే అవకాశం ఉంది అనేది క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ ఎగ్జామ్ ద్వారా బిఈ బీటెక్ కోర్సెస్లో అలాగే ఫార్మసీ కోర్సెస్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ తీసుకోవడానికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ డిగ్రీ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఇచ్చారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మే 6వ తారీఖున జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఈవినింగ్ సెషన్ జరుగుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి మార్చి 12వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 7వ తారీఖు వరకు వితౌట్ లేట్ ఫీ మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు 1000 రూపాయలు ఎక్స్ట్రా లేట్ ఫీ పే చేస్తే ఏప్రిల్ 12వ తారీఖు వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. 2000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే ఏప్రిల్ 17 వరకు చేసుకోవచ్చు. 4000 రూపాయలు పే చేస్తే ఏప్రిల్ 22 వరకు చేసుకోవచ్చు. 10,000 రూపాయలు పే చేస్తే ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్ కి అప్లై చేయడానికి టోటల్ గా 4 స్టెప్స్ లో మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అన్నారు. అంటే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఎంత చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ 600 రూపాయలు, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ 550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 500 రూపాయలు పే చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ పే చేస్తేనే అప్పుడు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయితే మీకు. ఓకే, ఇక్కడ మీరు ఈ ట్యాబ్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసి చూస్తే క్లియర్ గా అన్ని డీటెయిల్స్ కూడా మీకే అర్థమవుతాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ అన్నారు. ఈ పేమెంట్ చేసినప్పుడు అది సక్సెస్ అయిందా లేదా అనేది స్టేటస్ కూడా చూసుకోండి. ఒకవేళ మీకు అమౌంట్ కట్ అయిపోయింది అనుకోండి, అంటే మీకు బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ అయిపోయి ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది అనుకోండి ట్రాన్సాక్షన్, అప్పుడు మీరు మరలా పేమెంట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒక 5 వర్కింగ్ డేస్ తర్వాత మీకు డెబిట్ అయినటువంటి అమౌంట్ ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో క్రెడిట్ అయింది. అంతేకాని మీకు డెబిట్ అయింది కదా అని మీ అప్లికేషన్ లో ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని రాదు. అక్కడ ఫెయిల్ అని వచ్చింది అంటే మరలా మీరు రెండోసారి అమౌంట్ ముందు కట్టాల్సిందే. ఓకే, తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ లో కంప్లీట్ డేటా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి, ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. ఫోర్త్ స్టెప్ లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అంతేకాదు ఇక్కడ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా తెలంగాణ నుండి ఏపీకి మైగ్రేట్ అయ్యుంటే వాళ్ళకు కూడా లోకల్ స్టేటస్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ సిలబస్ ను కూడా మీరు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ చూసేసాం మనం. సో ఎవరైతే ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఒకసారి ప్రతి ఒక్కటి కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకొని నోట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ మార్క్ టెస్ట్ అంటే వీళ్ళు కొన్ని శాంపుల్ ప్రాక్టీస్ టెస్టులు కూడా పెట్టారు, అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ లో చదివితే ఆ బ్రాంచ్ సంబంధించినటువంటి ఆ కోర్సు సంబంధించినటువంటిది క్లిక్ చేసి మార్క్ టెస్టులు కూడా రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైమ్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఏపీ ఈసెట్ కి అప్లై చేస్తూ ఉంటే, ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ ని మీరు కన్వే చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ని వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.